మేబీ నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో లైఫ్లో, బెటర్ వెనక్కి వెళ్ళిపోదాం. ఎక్స్పీరియన్స్ లేకుండా అసలు ఒక కెరియర్ స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. ఇక్కడ ఎవ్వరు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇంత మిస్టేక్ ఎందుకు చేశాను నేను? ఇప్పుడు ఇండియాకి వెళ్తే ఇండియాలో జాబ్ సినారీ ఎలా ఉందో నాకు తెలియదు. 2 years అయిపోయింది నేను యూకేకి వచ్చి. సో అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగితే నేను ఏం చేయాలి? ఇప్పుడు ఏంటి అసలు ఒక కెరియర్ స్టార్ట్ చేసే పాయింట్ నాకు ఎక్కడ దొరుకుతుంది? మోస్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఈజ్ లైక్ 2020. నాకే కాదండి, ఎవరైతే సిన్సియర్ గా జాబ్ ట్రయల్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. వస్తాయి రిజెక్షన్స్, 1, 2, 3, 4 ఎన్నైనా రావచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఎస్ నేను జాబ్ తెచ్చుకోవాలి, ఇక్కడే ఉండాలని మీరు అనుకున్నంత వరకు ఆ రిజెక్షన్స్ మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఏదైనా రానివ్వండి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అనేది మీకు గుర్తున్నప్పుడు యూ కెన్ ఫేస్ దట్ విత్ ఎ స్మైల్. అదొకటి నేను నేర్చుకున్నాను. నాలో కాన్ఫిడెన్స్ కంప్లీట్ గా పోయిందండి. అక్టోబర్ టైంకి వచ్చేసరికి ఎవరు చూసినా రిజెక్షన్ అంటున్నారు, ఎక్స్పీరియన్స్ లేదు, మోర్ ఓవర్ ఛాన్సే లేదు. సో మా అన్నయ్యకి కాల్ చేశాను, వెనక్కి వెళ్ళిపోతాను, బెటర్ ఇండియాలో ఏదైనా నేను ఆపర్చునిటీస్ ఉంటే చూసుకుంటాను.